బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావడమే చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి అన్నది వస్తేనే టిప్స్ యూజ్ చేసి ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది తెలియాలి. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 4 పార్ట్స్ వచ్చేస్తుంది. మరలా ఇక్కడ నుంచి ఇంకొక ఫోల్డ్ చేసేసేయాలి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ లూజ్ వచ్చేసి 6.5 వచ్చింది. తక్కువ క్రాస్ కావాలి అంటే తక్కువ క్రాస్ పెట్టేసుకోవచ్చు, మన చాయిస్. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం 1/2 ఇంచ్. మిడిల్లో కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఇలా ఈ మెథడ్ యూజ్ చేసి కనుక మనం బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హాయ్ అండి, మనకి స్టిచ్చింగ్ చేసే క్రమంలో బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావడమే చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ని కట్ చేసి కుట్టడం అయితే అందరికీ వస్తుంది, కానీ టిప్స్తో సహా పర్ఫెక్ట్గా కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి అన్నది వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్తో సహా, అంటే టిప్స్ యూజ్ చేసి ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది తెలియాలి. మన ఈ వీడియోలో మీడియం సైజ్ బ్లౌజ్ని చాలా సింపుల్గా విత్ టిప్స్తో సహా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ని కట్ చేయడం, స్టిచ్ చేయడం వచ్చు, కానీ కటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. ఇలా అనుకున్నట్లయితే కనుక మన దగ్గర బ్లౌజ్ రెడీమేడ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు బ్లౌజ్లో నడుం లూజ్ ఏ సైజ్ అయితే ఎగ్జాక్ట్గా అదే సైజ్ ప్యాటర్న్ తీసుకుంటే చాలండి. దానిలో ఇక మీరు ఖర్చులు తీసుకోవాలి, కొలతలు తీసుకోవాలి, ఖర్చులు యాడ్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఏం అవసరం లేదు. ఒక నడుం లూజ్ని బేస్ చేసుకొని తీసుకున్నారు అంటే రెడీమేడ్ ప్యాటర్న్, దానిలో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్ మొత్తం అంతా ఒక సెట్ లాగా వచ్చేస్తుంది. ఈ ప్యాటర్న్ వేసుకొని చక్కచక్క మీరు 5 నిమిషాల్లో బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెడీమేడ్ ప్యాటర్న్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ప్యాటర్న్స్ని అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుందాము. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 4 పార్ట్స్ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్ సింపుల్గా డివైడ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్కి కొలతలు తీసుకుందాం. మనం తీసుకున్న ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి కొలతలు తీయాలి అంటే కొన్ని కొలతలు వచ్చేసి బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి కలిపి ఒకేసారి తీసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్లో ఈ నడుం లూజు మనకి కరెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే కనుక బ్లౌజ్లో ఒక చివరన ఈ హుక్స్ బెల్ట్ నుంచి, అంటే బెల్ట్ కూడా కలిపి మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఒక చివరన హుక్స్ బెల్ట్ నుంచి రెండవ చివరన కాజా బెల్ట్ వరకు టోటల్ లెంత్ ఎంత వచ్చింది అనేది కొలుచుకోవాలి. దీనికి వచ్చేసి మనకి 31 ఇంచ్ అయితే వచ్చింది. ఇలా వచ్చిన ఈ 31 ఇంచుని దీనికి వచ్చేసి మనకి 12 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్లో డాట్ వస్తుంది, అలానే ఫ్రంట్ పార్ట్లో డాట్ వస్తుంది. అదేవిధంగా మనకి మొత్తం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు రావడం కోసం టోటల్గా 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 31 + 12 అంటే మనకి 43 ఇంచులు వస్తుంది టోటల్గా. దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ వచ్చి ఫ్రంట్ పార్ట్, 2 పార్ట్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ 43 ఇంచుల్ని 4 పార్ట్స్ అంటే దీన్ని సింపుల్గా డివైడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ 43 ఇంచుల దగ్గరికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత మరలా ఇక్కడ నుంచి ఇంకొక ఫోల్డ్ చేసేసేయాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 4th పార్ట్ ఎంత వస్తుంది అనేది ఐడియా వచ్చేస్తుంది. 10:30 సింపుల్. ఇలా కనుక తీసుకున్నాము అంటే మనకి ఇక కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈజీగా ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ పీస్ని అయితే డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు మనం కొలతలు అయితే తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వైపు కొలతలు తీసుకునేటప్పుడు చివరిన ఎడ్జెస్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని జస్ట్ ఈ ఎడ్జెస్ సమానంగా రావడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్ చేసుకున్నది ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. 10:30 ఇంచుని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ కొలతలు మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఇలా మిడిల్లో కూడా ఒక చోట ఇదే 10:30 ఇంచుని ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మనం పెట్టుకున్న ఈ మార్కింగ్ని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్లో మనం హైట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనకి ఎప్పుడూ కూడా కొలతల్ని తీసుకునేటప్పుడు బ్లౌజ్ని రివర్స్ చేసి తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. రివర్స్ చేసేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా మిడిల్లో పట్టుకోవాలి. అలానే ఈ డౌన్లో వచ్చేసి ఈ డాట్ వేసిన ఇక్కడ పట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ ఈ పొడవు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ని విపరీతంగా లాగొద్దు, జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఈ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచులు వచ్చింది. పై వైపున చివరి వైపున ఖర్చు కోసం
ముప్పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే 14.5. ఒకవేళ మనకి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుందేమో అంటే కనుక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేనైతే ఎగ్జాక్ట్గా ముప్పావు ఇంచే పెట్టేస్తున్నాను, 14.5 ఇంచులు. ఇక్కడ కూడా మనకి క్రాస్ రాకుండా ఈ హైట్ వచ్చేసి ఈ రెండవ చివరన కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో డ్రా చేసేసుకున్నాము అంటే మనం పెట్టిన కొలతలు ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మనకి బ్లౌజ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవడానికి హైట్ లూజు మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఈ నెక్ లెంత్ స్టాండర్డ్గా ఏ సైజుకైనా ఒకటే ఉంటుంది, చేంజెస్ ఏమీ అవసరం లేదు. 2.5 ఇంచ్ మార్కింగ్ పెట్టేయాలి. ఈ 2.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టాలి. ఇది మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి 2.5 ఇంచ్ అయితే వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్కి మనం 6 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏ సైజ్కైనా 6 ఇంచెసే తీసుకోవాలి. ఇక్కడ పెట్టే ఈ కొలత కూడా మనం ఇక్కడ స్టార్టింగ్ దగ్గర తీసుకున్న 5.5 ఉందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ కొలతలు మళ్ళీ మనకి తేడా వచ్చేస్తుంది. ఈ పెట్టే ఈ విధానం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ ఉండాలి. అంటే ఇక్కడ డౌన్ 6 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ మనం ఎలా అయితే తీసుకున్నామో 5.5 ఇదే కొలత ఇక్కడ ఉండాలి. ఇక్కడ కూడా 6 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది, అలానే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న సైజ్ మీడియం సైజ్ కాబట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర 1.5 పెట్టేస్తున్నాను. అదే చిన్న సైజ్ కానీ బాగా పెద్ద సైజ్ కానీ అయితే కొలతలు మారిపోతాయి. ఇలా 1.5 పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలంటే ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసాం కదా, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకోవాలంటే ఈ 1.5 మార్కింగ్ ఈ మిడిల్లో పెట్టిన ఈ డాట్ని పెట్టేసుకొని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ స్కేల్ కర్వ్ని జస్ట్ ఇలా బేస్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసాము అంటే మనకి ఈ బ్యాక్ ఆర్మ్ రౌండ్ అనేది ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టాం కదా, ఈ చివరి నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాము అంటే కుట్టేటప్పుడు మనకి ఇక ఎక్స్ట్రా లూజులు ఇవన్నీ చూసుకునే అవసరం లేకుండా ఎగ్జాక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. అలానే మనకి నెక్ డీప్, ఈ నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇలా డబల్ ఫోల్డ్ చేసేసేయండి. డబల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర ఎంత వచ్చిందో మెజర్ చేసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకైతే 4.5 ఇంచ్ వచ్చింది. 4.5 ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా 5 ఇంచులు మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం నెక్ లెంత్ ఎంతైతే పెట్టామో ఇదే నెక్ లెంత్ ఇక్కడ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ నెక్ రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మనకి ఈ డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఈ డౌన్కి వచ్చేసరికి 3 ఇంచెస్ కూడా పెట్టి చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ బ్రాడ్గా ఇష్టపడతాము అనుకుంటే కనుక ఈ డౌన్ పార్ట్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ నెక్ రౌండ్ వచ్చి మనకి చిన్న చిన్న మార్పులను కనుక చేసుకున్నాము అంటే మనకు నచ్చినట్లుగా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలానే తీసుకోవాలి అనేది ఏం లేదు, మనకు నచ్చినట్లుగా చేంజెస్ అయితే తీసుకోవచ్చు. ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్ రౌండ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా, సేమ్ ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్లో బ్యాక్ హైట్ ఓన్లీ నడుం లూజే తీసుకున్నాము. అలానే ఈ నెక్ డీప్ ఇంతవరకు కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటే చాలు, మిగిలిన కొలతలన్నీ స్టాండర్డ్గా పెట్టేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం హ్యాండ్స్ని తీసుకుందాం. బ్లౌజ్ పీస్లో రెండవ చివరి నుంచి మనం హ్యాండ్స్ కోసం అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఈ చివరిన ఎడ్జెస్ మనకి స్ట్రైట్గా వస్తాయో లేదో జస్ట్ ఈ ఎడ్జ్ని మాత్రం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉన్న ఈ క్లాత్ని మరలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, దీనిని ఇంకొక లేయర్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోతుంది అంటే ఓకే, లేదు అంటే ఖర్చుకి చిన్న పీస్ని అయితే యాడ్ చేయవలసి వస్తుంది. ఈ చివరను వచ్చేసి హెమ్మింగ్ చేయడానికి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. హెమ్మింగ్ చేయడానికి మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనకి బ్లౌజ్ పొడవు అలానే లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. మనము ఇలా కనుక టేప్తో మెజర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఈ కొలతలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు 5.5 వచ్చింది, అలానే ఈ లూజ్ వచ్చేసి 6.5 వచ్చింది.
ఇప్పుడు మనకి పొడవు 5.5 ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే లూజ్ వచ్చేసి మనకి 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి పొడవు ఎంతైతే వచ్చిందో దీనిలో హ్యాండ్ కనుక షార్ట్ హ్యాండ్ అయితే హ్యాండ్ డౌన్ కోసం 3.5 తీసుకోవాలి. ఇక్కడ బాగా చిన్నగా వస్తుందేమో అనుకుంటే మనకి ఈ హ్యాండ్ కర్వ్ కోసం 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఈ హ్యాండ్ పొడవు వచ్చేదాన్ని బట్టి మనం హ్యాండ్ కర్వ్ని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి హ్యాండ్ పొడవు 3 ఇంచెసే తీస్తున్నాను. అంటే 3 ఇంచెస్ దగ్గర మనం హ్యాండ్ డౌన్ కోసం ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే వచ్చిందో దీనికి 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. అంటే 7.5 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంకా సింపుల్గా ఒకవేళ మనకి ఇక్కడ ఈ లూజ్ ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి ఆది బ్లౌజ్లో అనుకున్నట్లయితే కనుక ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ కుట్టు వరకు ఇలా పెట్టేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా కూడా మనం మెజర్ చేసేసుకోవచ్చు. క్రాస్గా ఇలా చెక్ చేసుకున్నా ఓకే. ఇలా కనుక మనం హ్యాండ్ లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసామంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ కొలతలకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనకి చిన్న పీస్ తగ్గింది కాబట్టి ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకుందాం సరిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా 1 ఇంచ్ ఇలా స్కేల్తో మార్కింగ్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా 1 ఇంచ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుండి ఈ హ్యాండ్ డౌన్ కోసం పెట్టిన ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్కి మనకి సింపుల్ టెక్నిక్ అనమాట. మిడిల్ అంటే ఈ పార్ట్ హాఫ్ పెట్టేసుకోవాలి. హాఫ్ పార్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి, ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసేసుకొని దీనిని పెట్టి మనం ఈ స్కేల్ని యూజ్ చేసేసి కరెక్ట్గా హాఫ్ ఇక్కడ వచ్చేసి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా కర్వ్ తీసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మనకి చాలా ఈజీగా ఈ హ్యాండ్ కర్వ్ని అయితే తీసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే కర్వ్ తీసామో కరెక్ట్గా ఈ మిడిల్ కర్వ్ తీసిన దగ్గర ఒక 3/4 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసి సేమ్ ఇదే మెథడ్లో ఇక్కడ వచ్చేసి ఇలా పైకి డౌన్ అవ్వాలి. ఈ డౌన్ పార్ట్ వచ్చేసి ఇలా కర్వ్ తిరగాలి. ఎక్కువ లోతు విపరీతంగా తీసేయకూడదు. జస్ట్ ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసి మార్క్ చేసిన ఈ హ్యాండ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ హెమ్మింగ్ కోసం పెట్టిన ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే ఎగ్జాక్ట్గా ఖర్చు కోసం పెట్టిన ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే కరెక్ట్గా మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు మనం లోతు తీసిన ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా 3/4 ఇంచ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మరలా చిన్నగా ఎండ్ చేసేసుకుంటూ ఈ 1 ఇంచ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసరికి స్టాప్ అయిపోవాలంటే ఇంత చిన్నగా మనం ఈ కర్వ్ అయితే తీసేసేయాలి. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. దీనిలో వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే స్ట్రైట్గా వేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే కనుక క్రాస్గా వేసేసుకోవచ్చు క్లాత్ని. ఇప్పుడు నేనైతే క్రాస్ కటింగ్ తీస్తున్నాను. దీంట్లో కూడా మనకి ఎక్కువ క్రాస్ కావాలంటే ఎక్కువ పెట్టచ్చు, తక్కువ క్రాస్ కావాలి అంటే తక్కువ క్రాస్ పెట్టేసుకోవచ్చు, మన చాయిస్. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ మనకి ఎగ్జాక్ట్గా రావడానికి. ఇలా 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఇదే సైజులో బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఈ నెక్ వరకు పైకి ఎక్స్ట్రా పెట్టేసాము అంటే నెక్ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావడానికి అవుతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని ఫోల్డింగ్ తర్వాత ఇప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఈ షోల్డర్ ఆర్మ్ డౌన్ బేస్ కోసం తీసుకుంటాము. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం మిగిలిన కొలతల్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఫస్ట్ నెక్ డీప్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ డీప్ ఎంత ఉన్నది అనేది మెజర్ చేయాలి అంటే ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా రౌండ్ పెట్టేసేయండి. రౌండ్ పెట్టేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఈ కర్వ్ తిరిగే పార్ట్ ఎక్కడ దాకా అయితే వచ్చిందో ఎగ్జాక్ట్గా మీకు సింపుల్గా తెలియాలి అంటే ఈ ఎండ్ లైన్ దగ్గర ఒక స్కేల్ పెట్టేసేయండి. అప్పుడు మీకు నెక్ డీప్ ఎంత వచ్చింది అన్నది ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 6 నెంబర్ వచ్చింది కాబట్టి నెక్ డీప్ 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ 6 ఇంచెస్. అలానే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర మనకి ఖర్చు తగ్గుతుంది, అలానే ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి దీనిలో ఎంతైతే వచ్చిందో అదే 6 ఇంచ్ని
నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఈ పొడవుని మెజర్ చేసుకోవాలి. ఈ పొడవును వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వేసిన ఈ మెయిన్ డాట్ కుట్టు షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, బెల్ట్ పార్ట్ తీసేసి మిగిలిన పొడవుని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 12.5 ఇంచు ఉంది. ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. 12.5 ఒక హాఫ్ అంటే 13 ఇంచుల్ని ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఎలాగో మనం ఈ 2 ఇంచ్ ఫోల్డ్ చేసిన ఈ మార్కింగ్ పైనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ పొడవు. ఒక్కొక్క బ్లౌజ్కి అయితే కొంచెం పైకి కింద కూడా వచ్చేస్తుంది. సైడ్ జాయింట్ అయితే ఫిట్టింగ్ కరెక్ట్గా రావడానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఈ హుక్స్ కాజా బెల్ట్ వైపున ఈ కర్వ్ తీయడం కోసం ఈ షేప్ బెల్ట్ పార్ట్ జాయింట్ పార్ట్ ఉంది కదా, నెక్ దగ్గర నుంచి బెల్ట్ జాయింట్ వరకు ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి డాట్, అలానే బెల్ట్ జాయింట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్, ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు, ఈ సైడ్ జాయింట్, ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 3 డాట్స్ని కలిపేసుకోవడానికి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే జస్ట్ ఇలా కొంచెం కర్వ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. అలానే ఇక్కడ నుంచి మనకి సైడ్ జాయింట్ దగ్గరికి జస్ట్ ఇలా కర్వ్ వచ్చేలాగా స్కేల్ యూజ్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచ్, ఇక్కడ నుండి 2.35 ఇంచ్ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్గా మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలానే ఈ నెక్ రౌండ్ వచ్చేసి డీప్ మన చాయిస్ అన్నమాట. కొంచెం ఈ నెక్ రౌండ్ నీట్గా వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. అలానే ఫ్రంట్ పార్ట్లో లోత్ వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర జస్ట్ కొంచెం మాత్రమే లోపలికి వెళ్ళాలి, ఎక్కువ వెళ్ళకూడదు. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం హాఫ్ ఇంచ్ లోపలికి తీసేసి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక డాట్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం పెట్టిన మార్కింగ్ దగ్గర టక్స్లను పెట్టేసుకోవాలి. మనకి ఈ డౌన్ పార్ట్లో 2 టక్స్లు వస్తుంది, హుక్స్ బెల్ట్ వైపున 1 టక్స్, ఆర్మ్ రౌండ్ వైపున 1 టక్స్. ఇంతవరకు అయిపోయిందంటే మనకి బ్లౌజ్లో మెయిన్ పార్ట్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇక మనకి మిగిలింది ఒక షేప్ బెల్ట్. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్లో ఒక చివరి నుంచి మనం షేప్ బెల్ట్ కోసం అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ఫస్ట్ నడుం లూజ్ ఎంతైతే పెట్టుకున్నామో అదే కొలతని ఈ షేప్ బెల్ట్ కోసం తీసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి మనకి 11 ఇంచులు తీసుకున్నాను, అంటే 10.35 పెట్టాం కదా మనం నడుం లూజ్ కోసం, 11 ఇంచులు మార్కింగ్ చేసేసాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక వైపున వచ్చేసి మనకి 3.5 ఇంచు పెట్టేసుకోవాలి. రెండవ చివరిన వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మిడిల్లో కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి, అంటే మిడిల్లో కొంచెం ఇలాగ డౌన్ అవ్వాలి. దీనిని కూడా మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసి డ్రా చేసేసేయచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ రావాలి. ఇలా జస్ట్ కొంచెం మిడిల్లో ఇలా కర్వ్ వచ్చేలాగా తీసేసుకున్నామంటే ఈ బెల్ట్ అనేది ఇట్లా పట్టినట్లుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ బెల్ట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. దీనిలో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ 3.5 ఇంచు పెట్టిన ఈ పార్ట్ వచ్చేసి హుక్స్ కాజా బెల్ట్ వైపుకి వచ్చేలాగా జాయిన్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్. ఇంకా మిగిలిన ఈ క్లాత్లో వచ్చేసి మనకి బ్యాక్ బెల్ట్, హుక్స్ కాజా బెల్ట్లు, నెక్ పీస్లు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇలా మనకి బ్లౌజ్ను ఆది బ్లౌజ్లో కొన్ని కొలతల్ని యూజ్ చేసి స్టాండర్డ్ మెజర్మెంట్స్తో మీడియం సైజ్ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, షేప్ బెల్ట్ ఇలా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ మెథడ్ యూజ్ చేసి కనుక మనం బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లాసులు ఏదైతే ఉందో మీరు ఒక ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనకి ప్రతి నెల కూడా ఆన్లైన్ క్లాసులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కనుక మా క్లాసుల్లో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మనకి స్టార్ట్ అయ్యే నెక్స్ట్ ఆన్లైన్ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు.
ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ మీడియం సైజ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్లో వచ్చేసి డాట్స్ వేసేసుకోవాలి. డాట్స్ వేసుకోవడానికి ఈ షోల్డర్ని కరెక్ట్గా ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి వేసేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్లో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చివరన 1/2 ఇంచ్ అలానే పొడవు వచ్చేసి ఈ మిషన్కి ఎండింగ్ అంటే దాదాపు 3.5 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. ఇటు సైడ్ ఎలా వేసామో సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా డాట్ వేసేసుకోవాలి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపున బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. బెల్ట్ని జాయింట్ చేయడానికి ఒక చివరినైతే ఇలా అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ పై వైపున పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు మనకి 1/2 ఇంచుకు తగ్గకుండా సుమారుగా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ బెల్ట్ని పై వైపునకు తీసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉండడం కోసం ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బెల్ట్ పీస్ వరకు ఒక కుట్టు వేసేసుకొని మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కుట్టును తీసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లను తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు మనకి డాట్స్ వేసేటప్పుడు 2 పార్ట్స్ ఇలా ఎదురెదురుగా నెక్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకోవాలి. అప్పుడు ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది 2 సైడ్స్. ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ వేసుకోవాలి. ఆల్రెడీ టక్స్లు పెట్టాం కదా, ఈ 2 టక్స్ల దగ్గర కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ డాట్ కరెక్ట్గా రావాలి అంటే షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని నెక్ వైపున కొంచెం తక్కువ ఉండేలాగా, అంటే నెక్ వైపున చిన్నగా ఉండాలి, ఆర్మ్ రౌండ్ వైపున కొంచెం పెద్దగా ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్కి స్ట్రైట్గా ఈ డాట్ అనేది వస్తుంది. కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పొడవు అయితే మన చాయిస్ 2.5 లేదంటే 3 ఇంచులు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా డాట్ వేసిన తర్వాత ఈ చివరన కొంచెం క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్కి ఎలా అయితే వేసామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండవ పీస్కి కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన డాట్స్ని వేసుకోవాలి. హుక్స్ కాజా బెల్ట్ దగ్గర డాట్, దీనికి వచ్చేసి స్టార్టింగ్లో కనీసం 1/2 ఇంచ్ పైనే ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరన 2 లేదంటే 2.5 ఇంచ్ పొడవు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఈ 2 డాట్స్కి మిడిల్లో ఉండేలాగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా 3 డాట్స్ వేసిన తర్వాత వేలితో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్నాము అంటే మనకి తెలుస్తుంది ఈ కప్ షేప్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు మనం ఈ పార్ట్లో ఇంతవరకు ఫ్రంట్ ఈ డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్ని ఎలా అయితే కంప్లీట్ చేసుకున్నామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండో పీస్కి కూడా డాట్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి. ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి నేను ఎక్స్ట్రా ఇంకొక 2 పీసులను తీసుకున్నాను స్టిఫ్గా ఉండడం కోసం. ఎక్స్ట్రా తీసుకున్న పీస్ ఆ తర్వాత ఒరిజినల్ పీస్ని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అలానే దీని పై వైపున ఎక్స్ట్రా ఇంకొక పీస్ పెట్టుకోవాలి. అంటే ఒకటి షేప్ బెల్ట్ పార్టు, మిడిల్లో వచ్చేసి బ్లౌజ్ పీసు, పై వైపున మరలా 2 షేప్ బెల్ట్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మొత్తం కలిపి కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి క్లాత్ ఎక్కడా కూడా సాగకుండా చూసుకోవాలి.
ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ని పై వైపుకు తీసుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే లోపల వైపున కూడా ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వరకు కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ చివరన అంచుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉన్న ఇంకొక పీస్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి చివరన ఎడ్జెస్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ చివరన కూడా సమానంగా ఫోల్డ్ చేసుకొని పట్టుకొని చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్స్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఈ చివరన ఎడ్జెస్ ఏమైనా ఉంటే సవరించుకోవాలి. ఇలాంటి చిన్నవి కనుక సవరించుకున్నాము అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనిలో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఎటువైపు వస్తుంది అనేది చూసుకోవాలి. దీనికి వచ్చేసి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసేసుకోవాలి. అలానే బ్లౌజ్లో రెండవ పీస్ తీసుకొని దీనికి కాజా బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ బ్లౌజ్లో రైట్ సైడ్ నుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని వరకు పై వైపునకు తీసుకొని మనకి కాజా బెల్ట్ వచ్చేసి ఎక్స్ట్రా బెల్ట్ వచ్చేలాగా వేసుకోవాలి. అంటే మనం జాయిన్ చేసిన కుట్టు వరకు మాత్రమే లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హుక్స్ బెల్ట్ని తీసుకోవాలి. హుక్స్ బెల్ట్లో కూడా ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. హుక్స్ బెల్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఏమీ బెల్ట్ అవసరం ఉండదు. జాయిన్ చేసిన ఈ పార్ట్ వరకు లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి హుక్స్ బెల్ట్ నార్మల్గా ఏంటంటే ఇలా చాలా పొడవు ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా పొడవు ఎక్కువ రాకుండా ఈ చివరన నెక్ రౌండ్ దగ్గర ఎగ్జాక్ట్గా పట్టుకొని మిడిల్లో ఉన్న క్లాత్ని ఇలా సవరించుకొని బ్లౌజ్ పీస్ని కనుక కుట్టు వేసాము అంటే ఈ హుక్స్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసామంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ సమానంగా వచ్చేస్తాయి. క్లాత్ సాగకుండా నీట్గా ఉంటుంది. ఈ రెండు ఎడ్జెస్ని ఇలా సవరించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుట్టు పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి షోల్డర్స్ అనేది జారకుండా నీట్గా వస్తుంది. అలానే రెండవ వైపున కూడా మనం కుట్టు వేసేటప్పుడు ఈ నెక్ సైడ్ కొంచెం క్రాస్ వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇంతవరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన ఈ స్టిచ్చింగ్ నెక్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కి క్రాస్ పీస్ని జాయిన్ చేసుకుందాము. దీనికోసం వచ్చేసి మనం క్లాత్లో ఇలా క్రాస్గా పీస్ని కట్ చేసుకున్న అంటే మొత్తం ఒకటే స్ట్రైట్ పీస్ రాదు కాబట్టి కట్ చేసుకున్న ఈ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో రైట్ సైడ్ ఇలా పై వైపున ఈ పీస్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న ఈ పీస్ జాయింట్లు అయితే మనకు పైకి కనిపించాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చివరన ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎడ్జెస్ కనిపించకుండా ఉండడం కోసం లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ని కుట్టడం స్టార్ట్ చేసేసుకోవాలి. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పెట్టాం కదా పాదం ఖర్చు, ఈ ఖర్చు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇదే ఖర్చు నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఇలా చివరి వరకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చివరకు వచ్చిన తర్వాత
ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ని పెట్టుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్స్లు పెట్టుకున్నాము అంటే మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా నెక్ రౌండ్ షేప్ అనేది ముడతలుగా కుచ్చులు వచ్చినట్లుగా అలా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ని పెట్టుకున్న తర్వాత ఈ ఖర్చు ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ ఇలానే ఉండాలి. ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ను మాత్రమే పై వైపునకు తీసుకోవాలి. పై వైపునకు తీసుకొని ఖర్చును కూడా దీనిలో కలిపేసి ఇలా రాంగ్ సైడ్ చూపిస్తున్నాను. ఖర్చును కూడా ఇలా పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వరకు లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది కూడా మనకి ఈ బెల్ట్ అనేది మరీ చిన్నగా ఉండకూడదు, అలాగని మరీ పెద్దగా ఉండకూడదు. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ జాయింట్ చేసిన కుట్టు ఏదైతే ఉందో ఈ జాయింట్ పక్కనే ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ మీదే కుట్టు పడేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ చివరన ఎడ్జ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ లాస్ట్ ఇలా ఫోల్డింగ్ని సరి చేసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు నెక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపల వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ని జాయిన్ చేసేసుకుందాము. హ్యాండ్ జాయిన్ చేయడానికి ఫస్ట్ ఇలా తీసుకొని మనకి ఎటు సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఉందో ఫ్రంట్ పార్ట్ వచ్చిన వైపున లోతు తీసిన పీస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా లోతు తీసిన పీస్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ పీస్లో లోతు తీసిన వైపు వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ని ఇలా మనకి స్ట్రైట్ వచ్చేలాగా సాగతీయకుండా ఈ రౌండ్ ఇలానే పెట్టేసి జస్ట్ హ్యాండ్ పీస్ని మాత్రమే ఇలా రౌండ్ తీసుకుంటూ జాయిన్ చేస్తే ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర అంతా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా ఒకవైపు హాఫ్ జాయిన్ చేసిన తర్వాత మిగిలిన రెండవ వైపు కూడా మిడిల్లో నుంచి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. జస్ట్ చివరన ఎడ్జెస్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత హెమ్మింగ్ కోసం తీసుకున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ లూజ్ కుట్టు వేసేస్తున్నాను. ఇది కుట్టు వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకునే ముందుగానే ఒక్కసారి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం ఈ రెండు పార్ట్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ చేసినట్లయితే కనుక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ చేసేసాము అంటే కనుక ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆర్మ్ రౌండ్ జాయింట్ దగ్గర కొంచెం ఇలా ఎక్స్ట్రా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రా కుట్టు వేసేసుకొని ఇప్పుడు మనం కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయిన్ చేసిన ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు ఫస్ట్ స్ట్రైట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి.
ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని అలానే ఆర్మ్ లూజు ఇలా మొత్తం అంతా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఫైనల్ కుట్లు వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఆర్మ్ లూజ్. ఆర్మ్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఖర్చు, ఇదే ఖర్చును బ్లౌజ్లో చివరి వరకు వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ ఎంతైతే ఖర్చు ఉందో చివరి కూడా సేమ్ అదే ఈక్వల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్స్ ఎగ్జాక్ట్గా రావాలి కరెక్ట్గా అంటే కనుక ఈ మార్కింగ్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ వరకు ఇలా స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఇది వచ్చేసి మొత్తం ఒకేసారి పెట్టాము అంటే స్ట్రైట్గా అస్సలు రాదు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర వరకు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి చివరి వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర పార్ట్ వచ్చేసి పై వైపున కింద వైపున కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పార్ట్ ఇలా రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ టెక్నిక్తో కనుక మనం సైడ్ జాయింట్ చేసాము అంటే సైడ్ జాయింట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ కుట్లు కూడా నీట్గా స్ట్రైట్గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా 2 కుట్లు లూజ్ కుట్లు వేసుకోవడానికి వీలుగా ఎక్స్ట్రా ఒక 2 స్టిచెస్ వేసేసుకోవచ్చు. ఇవి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ గ్యాప్తో 2 లేదంటే 3 కుట్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేసి సైడ్స్ జాయింట్ చేసామో సేమ్ ఇదే విధంగా రెండవ వైపును కూడా హ్యాండ్ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా హ్యాండ్ సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మొత్తం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో కొలత బ్లౌజ్కి సరిపడా ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ అయితే బ్లౌజ్లో ఒక చివరన హుక్స్ బెల్ట్ నుంచి రెండవ చివరన కాజా బెల్ట్ వరకు టోటల్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా కనుక ఈ కొలతల్ని తీసుకున్నాము, నేను చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారు అంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ లూజ్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఇక్కడ ఎలాగో మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ ఖర్చు దగ్గర ఒక కుట్టు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం లూజ్ ఎక్కువైంది అనుకుంటే, లూజ్ తగ్గింది అనుకుంటే కనుక ఒక్క కుట్టు తీసేసామంటే సరిపోతుంది. ఇలా నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఆర్మ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్లో మెజర్మెంటే తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇది ఈ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది బ్లౌజ్లో. ఓకే, ఇది కూడా కరెక్ట్గానే వచ్చేసింది. అలానే హ్యాండ్ చివరి లూజ్ కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గానే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఏదైతే తీసుకున్నామో కొలత బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఇదే బ్లౌజ్ ఫిట్టింగ్ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. అలానే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ సైడ్ కుట్లు కనుక క్రాస్ వచ్చినాయి అంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్పా కదా, స్కేల్ యూజ్ చేసి కనుక చేసాము అంటే మిడిల్లో ఇక్కడ ఈ పార్ట్లో ఎక్కడ లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కనుక పాటించి స్టిచ్ చేసాము అంటే బ్లౌజ్ మనం ఎలా అయితే తీసుకున్నామో అలానే పర్ఫెక్ట్గా వస్తుంది.